హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ అయిపోయింది. గ్రూప్ థర్డ్ ఎగ్జామ్లో 450 మార్కులు ఉంటే ఇక్కడ 270, 280 స్కోర్ చేసిన వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. అంటే పేపర్ ఈజీగా ఉన్న ఆన్సర్లు చేయడం కొంత కష్టమైనటువంటి అనిపించింది తెలంగాణ హిస్టరీలో. ఈ నేపథ్యంలో మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రని గ్రాండ్ టెస్ట్ రూపంలో నేను అందిస్తూ ఉన్నాను. 5 క్వశ్చన్ పేపర్లు, ఈచ్ క్వశ్చన్ పేపర్ 150 మార్కులు, 750 క్వశ్చన్లు, అలాగే 4 ఆప్షన్లు. 750 × 4 కలిపితే 3000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా 3000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ని ప్లాన్ చేశాను. దీంట్లో 4 ఆప్షన్లు, దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్లో మరికొంత సమాచారం కనుక వస్తే మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ 5 పేపర్లు ప్రాక్టీస్ చేసుకొని ఒక్కసారి, అంటే మరీ ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మీ టైంను కూడా ఇక్కడ సేవ్ చేసే విధంగా తక్కువ టైంలోనే వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఇక్కడ 5 గ్రాండ్ టెస్ట్లు, దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్, 3000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా మొత్తం సబ్జెక్టుని జల్లెడబట్టి తయారు చేసినటువంటి గ్రాండ్ టెస్ట్ సిరీస్. అలాగే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ కూడా అవి మీకు తొందరలోనే, అంటే ఫస్ట్ బిలోనే మీకు ఇచ్చే విధంగా అది కూడా రెడీ చేస్తూ ఉన్నాను. ఇక్కడ తెలంగాణ మూమెంట్ అయితే రెడీగా ఉంది. క్వశ్చన్స్, గ్రాండ్ టెస్ట్లు విత్ ఎక్స్ప్లెనేషన్. మరి అలాంటి కొన్ని ఇలా ఆ టెస్ట్ పెట్టిన దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ క్రింది వాణిలో సరైన దాన్ని గుర్తించము. ఇది కల్చర్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఉద్దాల సేవ కురుమూర్తి జాతర ప్రత్యేకత. దసరా ఉత్సవాల సందర్భంగా జాతర నిర్వహించబడేది తుల్జా భవాని జాతర. పేదల తిరుపతి లేదా 2వ తిరుపతిగా పిలువబడినటువంటిది మన్నెంకొండ. శంభులింగేశ్వర ఆలయం మెదక్ జిల్లాలో కలదు. క్వశ్చన్ ఏంది? ఈ క్రింది వాణిలో సరైన దాన్ని గుర్తింపుము అనేది మనకున్నటువంటి క్వశ్చను. ఉద్దాల సేవ ఏంటి? ఉద్దాల సేవ కురుమూర్తి జాతరలో ప్రత్యేకత ఏంటంటే ఉద్దాల సేవ. ఉద్దాల సేవ అంటే దేవుని యొక్క పాదాలని ఊరేగింపు చేయడాన్ని ఏమంటామంటే ఉద్దాల సేవ. ఎక్కడనైనా ఏ ఆలయంలోనైనా పూజారులు బ్రాహ్మణులు ఉంటారు, కానీ కురుమూర్తి జాతర యొక్క ప్రత్యేకత, కురుమూర్తి జాతరలో బ్రాహ్మణులు అనే వాళ్ళు పూజారులుగా ఉండరు. మాదిగ కులస్తులు ఈ జాతర యొక్క పూజారులు. దేవుని ఆ పాదాలని ఊరేగించడం జరుగుతుంది. ఇది ఒక ప్రత్యేకత. దీంతో పాటుగా నాన్ వెజ్, ఎక్కడ ఏ టెంపుల్ పోయినా కూడా మన వెజిటేరియన్గానే ఉంటాం. అసలు మాంసాహారం తిని గుడి దర్శనం చేసుకోవడం అనేది కుదరదు. కానీ ఇక్కడ జాతరలోనే షీకులు, అంటే కాల్చినటువంటి చికెన్ని, మటన్ని తినడం జరుగుతుంది. దట్ ఈస్ ద ప్రత్యేకత ఉద్దాల సేవ, కురుమూర్తి జాతర యొక్క ప్రత్యేకత. ఆప్షన్ ఏంటిది? రైటా రాంగ్ అంటే ఇది ఖచ్చితంగా రైట్, ఏ అనేది రైట్. అలాగే ఇక్కడ 2వ ఆప్షన్ ఏమి ఇచ్చాము చూడండి. ఇక్కడ దసరా ఉత్సవాల సందర్భంగా జాతర నిర్వహించబడే తుల్జా భవాని జాతర. ఇది నల్గొండ జిల్లాలోని చందంపేట మండలంలో తుల్జా భవాని జాతర ఉంటుంది. దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి జాతరగా అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా సరైనటువంటి జాతర. 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే సందర్భంగా ఇక్కడ జాతర నిర్వహిస్తారు. అంటే అన్ని జాతరలు మామూలుగా ఫిబ్రవరి మాసంలో మొదలై మే వరకు ఎండ్ అయిపోతాయి. ఏప్రిల్ అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఈ 3 నెలల్లో ఎక్కువ జాతరలు జరుగుతాయి. ఇక్కడ తుల్జా భవాని జాతర మాత్రం దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే జాతరగా అర్థం చేసుకోవచ్చు. పేదల తిరుపతి, 2వ తిరుపతిగా పిలువబడినది మన్నెంకొండ. పూర్వ మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక టెంపుల్. ఇది పేదల తిరుపతిగా పిలుస్తున్నటువంటి అంశంగా ఇది గతంలో వచ్చినటువంటి క్వశ్చనే. ఇది గతంలో ప్రీవియస్ క్వశ్చనే. ఈ 3 కూడా రైట్ సమాధానాలే. అలాగే శంభులింగేశ్వర ఆలయం. ఈ శంభులింగేశ్వర ఆలయం అనేది ఎక్కడ ఉంది? మెదక్ జిల్లాలో కలదని చెప్పండి. కాబట్టి మెదక్ జిల్లాలో అనేది రాంగు. ఎక్కడ ఉందంటే ప్రజెంట్ ఇది సూర్యాపేట జిల్లాకు వస్తుంది. సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ తాలూకా.
హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని మేళ్ళ చెరువులో ఉంది. మేళ్ళ చెరువులో ఉన్నటువంటి టెంపుల్ ఏంటిదంటే ఒక శంభులింగేశ్వర ఆలయము మేళ్ళ చెరువులో ఉన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మేళ్ళ చెరువులో ఈ శంభులింగేశ్వర టెంపుల్ అనేది ఉంటుంది. కాబట్టి డి అనేది ఇక్కడ సరికాని తప్పు. కాబట్టి ఆన్సర్ ఏంది అంటే ఏబిసి అనేది సరి అయినటువంటి అంశము. అంటే ఇక్కడ మనకి ఎన్ని పాయింట్లు కవర్ అయినవి? 4 అయినది. మరి తప్పేంటిది? శంభులింగేశ్వర ఆలయం. నేనేం చెప్పాను? రైట్ ఆన్సర్ కూడా చెప్పాను. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్లు కవర్ అయినట్టు? 4 పాయింట్లు కవర్ అయినట్టు. మళ్ళీసారి క్వశ్చన్ అడుగుతారు, ఇక్కడ ఏ జాతరలో మాదిగ కులస్తులే జాతరగా ఉండేట టెంపుల్ ఏంటి అని క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడేమైంది? కురుమూర్తి జాతర అవుతుంది. ఇంకోసారి క్వశ్చన్ ఏమంటాడు? తుల్జా భవాని జాతర 4 అంశాలు ఇచ్చి జతపరచండి అని క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు మళ్ళీ తుల్జా భవాని ఏ సందర్భం అంటే మళ్ళీ ఇక్కడ దసరా అని చెప్పేసి ఆ జతపక్షం అని చెప్పేసి మరో విధంగా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇట్లా మొత్తంగా మీకు 3000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా టెస్ట్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ మీరు టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి, తప్పులు చూసుకోండి, ఎన్ని మార్కులు వస్తున్నాయో కరెక్ట్ చేసుకోండి. ఇప్పటిదాకా చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తే 110, 120 కంటే మేము ఎక్కువ చేయలేకపోయాం సార్ అని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే బై స్టాండర్డ్గా ఇచ్చాను, బాగా స్టాండర్డ్గా ఇచ్చాను. ఈ స్టాండర్డ్ చూసుకొని మీరు కనుక బేసిక్స్ కనుక ఒక్కసారి బట్టి పట్టినట్టుగా చూసుకోగలిగితే మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. నిన్న గ్రూప్ 3లో వచ్చినట్టు 10 క్వశ్చన్లలో నా క్వశ్చన్ పేపర్లలో ఆ 10 క్వశ్చన్లు కవర్ అయినాయి. ఎందుకంటే ఎగ్జామ్ పెట్టకముందే మనం తయారు చేసాం కాబట్టి ఆ 10 క్వశ్చన్లు కూడా ఈ మూమెంట్లో ఈజీగా కవర్ అయినాయి. నిన్న తెలంగాణ హిస్టరీలో దాదాపుగా 45 క్వశ్చన్లు మన యొక్క క్లాసెస్కి వెళ్ళి వచ్చాయి. 5 క్వశ్చన్లు రాలా. ఎందుకంటే కాన్సెప్ట్ బేస్లో అవి నేను చేయగలుగుతాను కానీ మీరు చేయడం కష్టమైతే. నాకు తెలియని కూడా ఒక 3 క్వశ్చన్లు అనేవి ఈ యొక్క తెలంగాణ హిస్టరీలో క్వశ్చన్లో రావడం జరిగింది. అంటే కల్చర్ బేస్లో మిగతా క్వశ్చన్లని అంటే ఎక్కడ తప్పు పోయింది మీరు చేయడంలో అంటే కొన్ని బేసిక్ క్వశ్చన్లని ఎప్పుడు చదవని క్వశ్చన్లు పక్కన పడేసారు. పుస్తకాలలో ఉంటాయి కానీ ఆన్సర్ చేయలేము, ఆ విధంగా క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు ప్రధానంగా మూమెంట్ని ఏం చదవాలా అంటే బేసిక్సే చదవండి. ఇప్పుడు కాన్సెప్ట్ జోలు పోకండి, టైం తక్కువ ఉంది. 5 పేపర్లు ప్రాక్టీస్ చేసుకొని ఒక బేసిక్స్ మన ఉద్యమ చరిత్రలో మొదటి 100 పేజీలలో మీకు బేసిక్స్ క్లియర్గా ఇచ్చి షార్ట్ నోట్స్ ఇచ్చి మళ్ళీ ఇన్డెప్త్ నోట్స్ ఇచ్చాను. అవి కనుక సీరియస్ ఒక 2-3 సార్లు చదువుకొని క్వశ్చన్లు కనుక ప్రాక్టీస్ చేస్తే సరిపోతే, అంతకంటే ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ చూడండి. కేటీపీఎస్లో ఉద్యోగులను తొలగించడానికి గల కారణం ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు. కేటీపీఎస్లో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఈ క్రింది వ్యాఖ్యానాలలో సరైన దాన్ని గుర్తించం. ఏమంటుండు? సరికానిదిగా సరైన దాన్ని గుర్తించమంటుండు. తొలగించడానికి గల కారణం ఇండియా పాకిస్తాన్ యుద్ధాలు. తెలంగాణ ప్రాంతీయ సంఘాలు ఆర్టికల్ 371 ప్రకారం ఏర్పడినాయి. పెద్ద మనుషుల ఒప్పందం 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆమోదించబడింది. పెద్ద మనుషుల ఒప్పందం 32వ రాజ్యాంగ సవరణ ప్రకారం రద్దు చేయబడింది. దీంట్లో ఏంటి సరైన అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్న అంశాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ యొక్క చూసి ఒక ప్రయత్నం చేద్దాం. కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది 1961లో ఇది మనకు ఏర్పడింది. మరి కేటీపీఎస్లో తెలంగాణ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులండి. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేసే వాళ్ళు తెలంగాణ ఉద్యోగులు. ఎందుకంటే మొత్తం మళ్ళీ ఇన్డెప్త్గా వెళ్ళిపోతే ఎక్కువ అవర్స్ పడుతుంది. అట్లా కాకుండా మీకు ఆల్రెడీ మన సబ్జెక్టులో మొత్తం ఇన్డెప్త్ మొత్తం క్వశ్చన్ ఆన్సర్ ఒక కేటీపీఎస్ మీద చాలాసేపు 69 ఉద్యమానికి గల కారణాలలో చాలా అంశాలు వివరించాను. కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే మనకు ఇండియా పాకిస్తాన్ యుద్ధాల కారణంగా భారతదేశం మొత్తం దివాలా తీసింది. దాంతోపాటు కరువు కాటకాలు 65, 66లో వచ్చినాయి. ఇవన్నీ కారణాలు చూపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మీరు 10% ఖర్చులను తగ్గించుకోండి అని చెప్పింది. 10% ఆఫ్ ఖర్చులను తగ్గించుకోండి అని చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు. ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించినప్పుడు ఎవరు తొలగించబడ్డారు అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళే తొలగించబడ్డారు. కాబట్టి కోల్పోయినటువంటి కేటీపీఎస్లో విద్యుత్ శాఖ కార్మికులు ఉద్యోగాలు కోల్పోయినప్పుడు తక్షణ కారణంగా మారింది 69 ఉద్యమం అన్న అంశం మనం ఆల్రెడీ ఇన్డెప్త్గా చెప్పాము. మరి రైట్ ఆ రాంగ్ అంటే పాకిస్తాన్ యుద్ధాలంటే రైటే. తెలంగాణ ప్రాంతీయ సంఘాలు అన్న పదము పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించినది. పెద్ద మనుషుల ఒప్పందం
పెద్ద మనుషుల ఒప్పందమేమో ప్రాంతీయ సంఘాలు అంటాం. అలాగే మీకు ప్రాంతీయ బోర్డులు అంటాం. ప్రాంతీయ సంఘాలు వేరు, ప్రాంతీయ బోర్డులు వేరు. ప్రాంతీయ బోర్డులేమో 6 సూత్రాల పథకం, ప్రాంతీయ సంఘాలేమో జెంటిల్మెన్ అగ్రిమెంట్. మరి జెంటిల్మెన్ అగ్రిమెంట్లో భారత రాజ్యాంగంలో 300 ఆర్టికల్ 371 క్లాజ్ 1లో చేర్చారు, డీలో కాదు. డి అనేది ఏంటిది? 6 సూత్రాల పథకం అండి. 6 సూత్రాల పథకం డీలో ఉంటుంది. 371 క్లాజ్ అనేదేమో పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించినవి. ఇవి పంజాబ్లో కానీ, ఈశాన్య రాష్ట్రాల్లో కానీ, గుజరాత్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రాంతీయ సంఘాల ఏర్పాటు గురించి చెప్పబడింది. ఆ ప్రాంతీయ సంఘాలు ఎక్కడ ఉన్నాయి? 371లో ఉంది. ఏమి ఇచ్చాం? 371D ఇచ్చాం. కాబట్టి ఇదేంటిది? రాంగ్ ఆన్సర్. ఎందుకంటే క్వశ్చన్లు డెప్త్గా అడుగుతారు రేపు. దాదాపుగా 150 క్వశ్చన్లలో 100 క్వశ్చన్లు మనం ఈజీగా చేసే విధంగా ఉంటే 50 క్వశ్చన్లు mình కన్ఫ్యూజ్ చేసే విధంగా చాలా ఇన్డెప్త్గా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకు 130 to 140 దాకా రావడానికి అవకాశం ఉన్న ఏకైక పేపర్ తెలంగాణ మూమెంటే, స్కోరింగ్ సబ్జెక్టే. కాబట్టి మీ భవిష్యత్తు మొత్తం ఎకానమీ అండ్ మూమెంట్ పైన ఆధారపడి ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ పేపర్లో, సెకండ్ పేపర్లో అందరూ ఈక్వల్గా చేస్తారు. ఎవరైతే ఎకానమీలో, మూమెంట్లో స్కోరింగ్ పెంచుకుంటారో వాళ్ళే ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ స్కోరింగ్ సంబంధించినటువంటి పాయింట్స్ అర్థం చేసుకోవచ్చు. పెద్ద మనుషుల ఒప్పందం 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆమోదించబడింది. పెద్ద మనుషుల ఒప్పందం 7వ రాజ్యాంగ సవరణేనా? అవును, రైట్. పెద్ద మనుషుల ఒప్పందం 32వ రాజ్యాంగ సవరణ ప్రకారం రద్దు చేయబడింది. ఎందుకంటే 32వ రాజ్యాంగ సవరణ ప్రకారం 6 సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. కానీ పెద్ద మనుషుల ఒప్పందం ఏమైంది? రద్దయిపోయింది. ఇది అంటే ఇక్కడ చూడండి, ఆన్సర్ ఏంటిది? ACD. అంటే ఏ రైటు, సి రైటు, డి రైట్, ACD రైట్. మరి దీనికి సంబంధించిన సమాధానం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం కదా, అంటే 4 పాయింట్లు కవర్ అయిపోయినాయి. పెద్ద మనుషుల ఒప్పందం 32వ రాజ్యాంగ సవరణ రద్దు చేయబడింది. 6 పాయింట్ ఫార్ములా 32వ రాజ్యాంగ సవరణ, పెద్ద మనుషుల ఒప్పందం 7వ రాజ్యాంగ సవరణ. అంటే తెలంగాణ మూమెంట్లో ఈ 2 రాజ్యాంగ సవరణ గురించి ఒక ప్రస్తావన మనకు వస్తుంది. జీవోల గురించి వస్తుంది. ప్రతి అంశం కూడా, ప్రతి పాయింట్ కవర్ అయ్యే జల్లెడ బట్టి తయారు చేయబడేటువంటి మీకు ఆ గ్రాండ్ టెస్ట్ సిరీస్గా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఒక్కసారి కనుక మీరు ఒక 2 రోజుల పాటు కనుక టైం కేటాయిస్తే టెస్ట్ పేపర్లు అయిపోతాయి, ఎక్స్ప్లెనేషన్ 2 కూడా అయిపోద్ది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ ఏంటంటే ACD అనేది సమాధానంగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అన్ని ఇలాగే ఉంటాయండి దాదాపుగా క్వశ్చన్లు. అందుకే చాలామంది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు 120 దాటిన వాళ్ళు చాలా కష్టంగా ఉంది. ఈ కష్టమైన పేపర్ చేస్తేనే రేపు ఈజీ క్వశ్చన్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, గోదావరి నదిలో అత్యధిక నీటి వాటా కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. గోదావరి నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాలు ఉంటే, దాంతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా రాష్ట్రాలని 7 రాష్ట్రాలు ఉంటే, 7 రాష్ట్రాలలో అత్యధిక నీటి వాటా కలిగిన రాష్ట్రం ఏంటి? మహారాష్ట్ర అంటున్నారు. రైట్ ఆర్ రాంగ్? గోదావరి నది తెలంగాణలో ప్రవేశించే చోటు నిజామాబాద్ జిల్లా కందకుర్తినా, ఆదిలాబాద్ బాసన్న. నిజాం సాగర్ ప్రాజెక్టు గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మించబడింది. నిజాం సాగర్ ప్రాజెక్టు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మానేరు నదిపై నిర్మించబడింది. మరి ఇట్లా రైట్ ఏంటి, రాంగ్ ఏంటి? ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. గోదావరి నదిలో అత్యధిక నీటి వాటా కలిగిన రాష్ట్రం ఏంటంటే తెలంగాణ అండి. తెలంగాణ అనేది అత్యధిక నీటి వాటా కలిగిన రాష్ట్రం. ఎందుకంటే 967 టీఎంసీల నీళ్లు తెలంగాణ కేటాయించారు. 967 టీఎంసీల నీళ్లు తెలంగాణకు ఉంటే 666 టీఎంసీల నీళ్లు ఎవరికి ఇచ్చారంటే మహారాష్ట్రకి ఇచ్చారు. మహారాష్ట్రకు ఇది కృష్ణానదిలో అండి. 666 అనేది కృష్ణానదిలో కనబడుతుంది మనకు. కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువ నీటి వాటా కలిగినటువంటి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ నీటి వాటాలకు సంబంధించి ఎంత పర్సెంటేజ్లు ఉన్నాయి, ఏ నది ఉన్నది, ఏ ప్రాజెక్ట్ ఉంది, మన పుస్తకంలో చాలా క్లారిటీగా, ఏ పుస్తకంలో లేని విధంగా నీటి వాటాల పైన అద్భుతంగా మన పుస్తకంలో రాయబడిన అంశాన్ని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. గోదావరి నది అంటే ఇక్కడ ఏంటి? తెలంగాణ అంటే ఏ అనేది ఏంటిది? రాంగ్ ఆన్సర్. గోదావరి నది తెలంగాణలో ప్రవేశించే చోటు నిజామాబాద్ జిల్లా కందకుర్తి అంటే రైట్. చాలా మంది ఏమంటారు అంటే ఆదిలాబాద్ జిల్లా బాసర అంటారు. బాసర కాదండి, కందకుర్తిలోని త్రివేణి సంఘం ఉంటుంది. ఇక్కడ అంశాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కందకుర్తి అనేది రైట్ సమాధానం. నిజాం సాగర్ ప్రాజెక్టు గోదావరి పరివాహక ప్రాంతంలో నిర్మించబడింది. నిజాం సాగర్ ఎక్కడుంది? మంజీరా నది పైన ఉంది. మరి మంజీరా ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంది?
గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉంది. ఎందుకంటే మంజీరా వచ్చి గోదావరిలో కలుస్తుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే గోదావరి పరివాహక ప్రాంతం అంటాం. అంటే ఉపనదులు అయితే ఏ నదిలో కలుస్తాయో ఆ నదిని ఏమంటాం అంటే ఆ నది యొక్క పరివాహక ప్రాంతంగా పిలుస్తాము. భీమా ఉంది, కృష్ణాలో కలుస్తుంది. ఇప్పుడు భీమా పరివాహక ప్రాంతం ఏమవుతుంది? కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నట్టుగా లెక్క చెప్పబడుతుంది. కాబట్టి నిజాం సాగర్ ప్రాజెక్టు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నదా అంటే ఉన్నది. రైట్ ఆన్సర్. ఎల్లంపల్లి ప్రాజెక్టు మానేరు నదిపై నిర్మించబడింది. మానేరు నది కరీంనగర్లో ఉన్నది, కానీ మానేరు నది పైన కాదు, ఎల్లంపల్లి గోదావరి నది పైన నిర్మించబడింది. కాబట్టి ఏ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడిన ఒక లిస్టు మన దాంట్లో ఇచ్చాము, బుక్లో ఇచ్చాము. ఒక్కసారి కనుక మీరు చూసుకోగలిగితే ఈజీగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్, ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏందో ఒకసారి మీరు చూడండి. బీసీ రైట్, కందకుర్తి రైటు, అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నది రైటు. తప్పైతే ఎందుకు తప్పైందని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, రైట్ అయితే ఎందుకు రైట్ అయిందని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కాబట్టి మొత్తంగా 4 పాయింట్లు సింపుల్గా కవర్ అయ్యి 3000 బిట్లు కవర్ అయ్యే విధంగా మనము క్వశ్చన్ పేపర్లు అనేవి తయారు చేయడం జరిగింది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. మరో క్వశ్చన్ చూడండి, ఇది కూడా నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిందే. కృష్ణానది పరివాహక ప్రాంతం కంటే గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ. గోదావరి నది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ. ఏది? 2 రాష్ట్రాలు పరిశీలన చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే 2 ప్రాంతాలు పరిశీలన చేసినప్పుడు తెలంగాణలో గోదావరి ఆయకట్టు కంటే కృష్ణా ఆయకట్టు ఎక్కువ. తెలంగాణలో గోదావరి కంటే కృష్ణా ఆయకట్టు ఎక్కువ. కృష్ణా ఆయకట్టు ఎక్కువ ఉందా, గోదావరి ఆయకట్టు ఎక్కువ ఉందా? తెలంగాణలో జల విద్యుత్ ఉత్పత్తిని మొదటిసారిగా 1931 నిజాం సాగర్ ప్రాజెక్టు పై ద్వారా ఉత్పత్తి చేశారు. తెలంగాణలో మొట్టమొదటిసారి జల విద్యుత్ ఎక్కడ ఉత్పత్తి అయిందని క్వశ్చన్. తెలంగాణలో నిజాం కాలంలో జల విద్యుత్ ఉత్పత్తి 1910లో హుస్సేన్ సాగర్ ద్వారా ఉత్పత్తి చేశారు. మరి 10 ముందా 31 ముందా అన్న డౌట్ మీకు వస్తుంది. ఎగ్జామ్లో పోగానే అరే 10 ముందు కదా అని చెప్పేసి మనం డీని కరెక్ట్ ఆన్సర్గా గుర్తించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది 1900 తెలంగాణలో నిజాం కాలంలో జల ఉత్పత్తి తయారు చేయలేదండి, ఇది థర్మల్ పవర్. హుస్సేన్ సాగర్ దగ్గర ఉత్పత్తి చేసింది థర్మల్ పవర్. చాలామంది జల విద్యుత్ అంటారు, కాదండి, హుస్సేన్ సాగర్ నీటిని. ఎందుకంటే థర్మల్ పవర్ని జనరేట్ చేయాలంటే బొగ్గును మండించి నీళ్ళని వేడి చేస్తే ఆవిరి ద్వారా ఉత్పత్తి అవుతుంది. కానీ థర్మల్ పవర్ అండి, థర్మల్ పవర్. కాబట్టి డి అనేది రైట్ ఆర్ రాంగ్ అంటే థర్మల్ పవర్. కాబట్టి ఇక్కడ అడిగింది ఏంది? జల విద్యుత్ అడిగినాం, తప్పుడు సమాధానం. కాబట్టి ఇక్కడ డి ఉందా? ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ సరైన వాటిని గుర్తించము, సరైనదంటే తప్పు. తెలంగాణలో జల విద్యుత్ ఉత్పత్తి మొదటిసారి ఎక్కడ ఉత్పత్తి అయింది? నిజాం సాగర్ ప్రాజెక్టు ద్వారా. 1923 సంవత్సరంలో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు 1931 నాటికి పూర్తయింది. 31లో మొట్టమొదటిసారి జల విద్యుత్ అనేది ఉత్పత్తి చేశారు నిజాం సాగర్ పైన. మంజీరా నది పైన నిర్మించబడింది. నవాబ్ జంగ్ అనే వ్యక్తి ఇక్కడ మనకు ఈ ప్రాజెక్ట్ యొక్క చీఫ్ ఇంజనీర్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదే మాదిరిగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కంటే గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువ అంటే ఎక్కువ 79% ఉంటుంది తెలంగాణలో. 2 రాష్ట్రాలను పరిశీలించినప్పుడు ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతమే. అంటే మొత్తంగా కృష్ణా ఎక్కువనా తెలంగాణలో గోదావరి ఎక్కువనా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఏపీ పక్కన పెట్టినప్పటికీ కృష్ణా గోదావరిలో రెండిట్లో ఏది ఎక్కువ వాటాన్ని కలిగి ఉంటే పరివాహక ప్రాంతం అంటే గోదావరి. ఎందుకంటే చాలా విస్తీర్ణం పొడవది. ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ కృష్ణానది కంటే గోదావరి పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉంది. తెలంగాణలో గోదావరి ఆయకట్టు కంటే కృష్ణా ఆయకట్టు ఎక్కువ. కృష్ణా ఆయకట్టు ఎక్కువ ఉన్నదా? లేదండి. ఏది ఎక్కువ ఉంటుంది? గోదావరి ఆయకట్టే ఎక్కువ ఉంటుంది. గోదావరి ఆయకట్టే తెలంగాణలో ఎక్కువ ఉన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి బి రైటు. ఇదేంటి? కృష్ణానది పరివాహక ప్రాంతాలు గోదావరి తెలంగాణలో ఎక్కువ అంటే ఏ రైటు? డి తప్పు. అలాగే సి రైట్. బి అనేది ఏంటి? తెలంగాణలో గోదావరి ఆయకట్టు కంటే కృష్ణా ఆయకట్టు ఎక్కువ అంటున్నాం. కాబట్టి కృష్ణ అంటే వాస్తవంగా ఆయకట్టు పరిధిలో కనుక చూస్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, దాంతోపాటు శ్రీశైలం ద్వారా ఎస్ఎల్బిసి జలాలు, ఇవన్నీ లెక్కలు కనుక వేసుకుంటే ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే దాంట్లలో ఎక్కడ కృష్ణాలోనే ఆయకట్టు అనేది ఎక్కువ ఉంటున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయటం. అందుకే ఆన్సర్ ఏంటంటే ఏసీ అనేది రైట్.
ఏసీ అనేది రైట్, బి కూడా తప్పు కిందకి వస్తుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ అంటే ఇక్కడ సి రైటు, ఏ రైటు, బి అనే తప్పు, డి అనే తప్పు. డి ఎందుకు తప్పు అంటే మనకు హుస్సేన్ సాగర్ దగ్గర ఉత్పత్తి అయింది ఏంటంటే మనకు థర్మల్ పవర్ కానీ జల విద్యుత్ అంటే కాదు అనే అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ పాయింట్, 8 సూత్రాల పథకం ప్రకారం కైలాసనాథ్ వాంచు కమిటీ ఏర్పాటు చేయబడినది. కైలాసనాథ్ వాంచు కమిటీ 8 సూత్రాల పథకం ప్రకారం ఏర్పాటు చేయబడింది. 8 సూత్రాల పథకం ప్రకారం మిగులు నిధుల అంచనాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ లలిత్ కుమార్ కమిటీ. హైదరాబాద్ సికింద్రాబాదులకు ఉమ్మడి పోలీసు బలగం ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంది, 8 సూత్రాల పథకానికి సంబంధించి సరైన వాటిని గుర్తించమని క్వశ్చన్ అడుగుతున్నాడు. 8 సూత్రాల పథకంలో 8 అంశాలు ఉన్నాయి. ఆ 8 అంశాలలో 4 ఉన్నాయా లేదా అనేది కాన్సెప్ట్. హైదరాబాద్ సికింద్రాబాదులకు ఉమ్మడి పోలీసు బలగం ఉంటుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూపీపీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. 4 ఏది రైట్ ఏది రాంగ్? ఇప్పుడు చూడండి, సమాధానం చూడండి. 8 సూత్రాల పథకం ప్రకారం కైలాసనాథ్ వాంచు కమిటీ ఏర్పాటు చేశారంటే ఏర్పాటు చేశారు. ఎందుకంటే దీనిలో భాగంగా తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణకి ఇవ్వాలంటే 6వ సూత్రం ప్రకారం ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమా కాదా, ఈ ముల్కీ నియమాలు అధ్యయనం చేయడం కోసం 8 సూత్రాల పథకంలో భాగంగా కైలాసనాథ్ వాంచు కమిటీని ఏర్పాటు చేశారు. రైట్ ఆన్సర్. 8 సూత్రాల పథకం ప్రకారం మిగిలిన నిధుల అంచనాల కోసం ఏర్పాటు చేసిన కమిటీ లలిత్ కుమార్ కమిటీ. రాంగ్. ఏ కమిటీ? వశిష్ఠ భార్గవ కమిటీ. మరి లలిత్ కుమార్ కమిటీ దేని ప్రకారము? అఖిలపక్ష సమావేశం ప్రకారం. అఖిలపక్ష సమావేశం ఎప్పుడు జరిగింది? 1969 జనవరి 18, 19 తారీఖులలో ముఖ్యమంత్రి నిలయం ఆనంద నిలయంలో జరిగినటువంటి లెక్కల ప్రకారం జీవో నెంబర్ 36 జారీ చేయబడింది జనవరి 21. అలాగే జనవరి 23వ తారీఖు నాడు కాగ్ యొక్క అధికారి యొక్క లలిత్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశం. కాబట్టి బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ సికింద్రాబాద్లకు ఉమ్మడి పోలీసు బలగం ఉంటుంది. ఉమ్మడి పోలీసు బలగం 5 సూత్రాలను 8 సూత్రాలు కాదు, 5 సూత్రాలు. సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యూపీఎస్సీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు ఇస్ ద రైట్ ఆన్సర్. 7వ సూత్రం ప్రకారం యూపీఎస్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది. ఆన్సర్ ఏంటిది? ఏ మరియు డి. మరి లలిత్ కుమార్ కమిటీ అని చెప్పట్లేదు, ఏం చెప్తున్నాం ఇక్కడ? వశిష్ఠ భార్గవ కమిటీ అని చెప్తున్నాం. రైట్ ఏందో చెప్తున్నాం. అలాగే సికింద్రాబాద్ ఉమ్మడి పోలీసు వాళ్ళు ఎక్కడ ఉంది? 5 సూత్రాల పథకం ప్రకారం ఉంది. రైట్ ఏంది, రాంగ్ ఏంది? ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ విధంగా మనకు ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ మరో క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికానిది. క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమంటున్నాం? సరికానిది. అందుకే మీరు ఎగ్జాములో రాసేటప్పుడు ఇక్కడ సరైనదా సరికానిదా అనేది ఎమ్మటే మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలా. సరైనది ఇచ్చినప్పుడు ఆ సరైనది గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఎప్పుడైనా సరికానిది సరి అయినది అనగానే అండర్లైన్ కనుక మీరు గీసుకుంటే మీరు తప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చేయకుండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. క్వశ్చన్ ఏమడిగిండు? జతపరచమన్నాడా, సరైనదా, సరికానిది అన్నాడా, ఏమని అడిగిండు? కాబట్టి ఆ విధంగా మీరు ఫస్ట్ అండర్లైన్ చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. చేస్తే మనకు సమాధానం ఒకవేళ తెలిసి కూడా తప్పెట్టే ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సరికానిది అన్నాడు. 1969 ఉద్యమంలో వారం రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసిన విద్యార్థి కుమారి రమాదేవి. 69 ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ టిఎన్ సదాలక్ష్మి. 69 ఉద్యమం సందర్భంగా వరంగల్లో ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థి దేవకీదేవి. 69 ఉద్యమం సందర్భంగా పార్లమెంటులో నిరసన వ్యక్తం చేసిన మహిళా ఎంపీ లక్ష్మీకాంతమ్మ. రైట్ ఏంది, రాంగ్ ఏంది? ఇప్పుడు చూద్దాం. 69 ఉద్యమంలో వారం రోజుల పాటు నిరాహారదీక్ష చేసినటువంటి విద్యార్థి కుమారి రమాదేవి. రైట్. 1969 అక్టోబర్ 18 నుంచి అక్టోబర్ 25 వరకు నారాయణగూడలోని నారాయణగూడలో నిరాహారదీక్ష చేసినటువంటి విద్యార్థిని ఎవరంటే కుమారి రమాదేవి. నారాయణగూడలో వారం రోజుల పాటు నిరాహారదీక్ష చేసిన ఒక విద్యార్థి ఎవరంటే కుమారి రమాదేవి. రైట్ ఆన్సర్. 69 ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ టిఎన్ సదాలక్ష్మి.
రైటా అంటే రైట్. ఎందుకు రైట్ అంటే 1969 మార్చి 8-9 తారీఖులలో రెడ్డి ఆశ సదస్సుకు అధ్యక్షత వహించిన మహిళ ఎవరంటే టిఎన్ సదాలక్ష్మి. ఆమె ఆధ్వర్యంలోనే జరిగింది. 69 ఉద్యమంలో టెరిఫిక్ మహిళ, టీపీఎస్కు అధ్యక్షురాలైన మహిళ, మొత్తం ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ ఎవరంటే టిఎన్ సదాలక్ష్మి. ఒక దళిత మహిళ 69 ఉద్యమంలోనే టెరిఫిక్ మహిళగా ఉంది. నాయకత్వం వహించిన అన్ని టోటల్ మహిళల్లో ముందంజలో కనబడే ఎవరంటే టిఎన్ సదాలక్ష్మి. రైట్ ఆన్సర్. 69 ఉద్యమం సందర్భంగా వరంగల్లో ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి విద్యార్థి ఎవరంటే దేవకీదేవి. రైట్ అంటే రైట్ ఆన్సర్. ఆమె ఒక ఆమె, మిగతా వాళ్ళంతా హైదరాబాద్లో ఉద్యమం చేస్తే ఆమె మాత్రం వరంగల్లో ఉద్యమం చేసిన ఒక మహిళ ఎవరంటే దేవకీదేవి. అన్నీ మనం గతంలో సబ్జెక్టులో చాలా ఇన్డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేశాము. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కనుక మన క్లాసులు ఇన్న వాళ్ళు కానీ మొత్తం కనుక చూసుకుంటే మొత్తం క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా తయారు చేశాం. 69 ఉద్యమ సందర్భంగా పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేసిన మహిళా ఎంపీ ఎవరంటే లక్ష్మీకాంతమ్మ. కాదు, లక్ష్మీకాంతమ్మ కాదండి, రాంగ్. ఎవరు? సంగం లక్ష్మీబాయి. కాబట్టి అర్థం చేసుకోవచ్చు, ఈమె తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మహిళ లక్ష్మీకాంతమ్మ. ఈమె సీమాంధ్ర పక్షపాతిగా ఉంది. కాబట్టి సరికాని లక్ష్మీకాంతమ్మ అంటే కాదు, తప్పు. కాబట్టి సంగం లక్ష్మీగాయి కాబట్టి ఈ క్వశ్చన్ ఒకటే తప్పు అవుతుంది, అర్థం చేసుకోవచ్చు. డి మాత్రమే సరికాదు, మిగతాన్ని రైట్. దేవకీదేవి కోదాటి రాజమల్లి యొక్క సతీమణిగా మీరు అర్థం చేసుకున్న ప్రయత్నం చేయవచ్చు. అలాగే కుమార్ రమాదేవి వీళ్ళందరూ కూడా కాన్సెప్ట్స్ ఏబిసి రైట్, డి మాత్రమే తప్పు. ఎందుకు తప్పు అంటే సంగం లక్ష్మీబాయి పార్లమెంటులో ప్రశ్నిస్తే ఇక లక్ష్మీకాంతమ్మ ఆ ఉద్యమాన్ని వ్యతిరేకంగా ఉన్నట్టు సందర్భం మనకు కనబడతాయి కూడా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు 750 క్వశ్చన్లు 3000 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా తయారు చేయబడిన ఒక గ్రాండ్ టెస్ట్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రైజ్ ఎంత అంటే కేవలం 500 మాత్రమే ఉంటుంది. అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని విత్ ఎక్స్ప్లెనేషన్, వాస్తవంగా ఈ ఎక్స్ప్లెనేషన్తో కలిపితే మనం బయట కనుక వేరే ప్రైవేట్ ఇష్యూలు కనుక మనం చూసుకునే ప్రయత్నం చేస్తే మినిమం 3000 రూపీస్ పెడతారు. కానీ మనం ఎప్పుడు కూడా ప్రైజులు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి 500 రూపాయలతో ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని అందజేస్తూ ఉన్నాం. మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.